హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఈరోజు నేను ఫిష్ కర్రీ చేస్తున్నాను అనమాట. దానికోసం నీట్గా ఫిష్ వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక 2 చిన్న సైజు ఉల్లిపాయ పేస్టు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మెంతులు వేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు. స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసేసి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకొని అలాగే ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది పచ్చి స్మెల్ పోయేంత వరకు ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెండు ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకుందాం. పచ్చి స్మెల్ అంతా బాగా పోతుంది. ఒకసారి అంతా బాగా కలిపేసేసుకొని 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్, చిన్న స్పూన్ తోటి 1 స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా పసుపు, కొంచెం గరం మసాలా ఇవన్నీ ఇందులో వేసేసుకొని అలా మనం గ్రైండ్ చేసుకున్న ధనియా, జీలకర్ర, మెంతుల పొడి అలాగే చింతపండు పులుసు పోసేసుకొని అంతా మిక్స్ చేసేసేసి ఒక 5 మినిట్స్ ఆయిల్ తేలేంత వరకు బాగా ఫ్రై చేసేసుకుందాము. చూసారంటే ఆయిల్ తేలింది. ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీ గ్రేవీ తగ్గ మీరు వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సరే అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇది కొంచెం మరగాలన్నమాట. మరిగిన తర్వాత చేప ముక్కలు యాడ్ చేసుకుందాము. చూసారా, పులుసు మరుగుతుంది. ఇప్పుడు మనం ఇందులో చేప ముక్కలన్నీ వేసేసుకుందాము. చేపలు వేసుకున్నాక ఒక్కసారి ఇలా చేత్తో అంతా కుదిపేసేసుకోవాలి. అంతా కుదిపేసుకున్నాక మూత పెట్టి ఒక్క 10 మినిట్స్ చాలండి. ముక్కలు బాగా ఉడికిపోతాయి, మసాలాలు కూడా బాగా పట్టేసుకుంటాయి అన్నమాట. ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారా, ఆయిల్ కూడా తేలింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కుదుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసాను. అంతే, ఫిష్ కర్రీ రెడీ అనమాట. ఇది జొన్న రొట్టెలోకి, చపాతీలోకి, రైస్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.